ఇంటెన్షన్ ఉందండి దీంట్లో, డెఫినెట్గా ఇంటెన్షన్ ఉంది. నాకు విజేంద్ర ప్రసాద్ గారు దాదాపుగా ఒక 10 months నుంచి నాకు తెలుసండి, అంతకుముందు తెలియదు. ఆయనని నేను ఒక గొప్ప అంబేద్కర్ ఫ్యాన్గా గుర్తించాను. ఆయన ఎప్పుడు కూడా నేను అంబేద్కర్ ఫ్యాన్ని అని చెప్పడం విన్నాను. ఆయన ఆఫీస్లో కూడా చాలా పెద్ద అంబేద్కర్ గారి ఫోటో మనం ఎంటర్ అవ్వగానే ఉంటుంది. అయితే చాలామంది అంటున్నారు ఇదంతా ఫోకస్డ్గా చేస్తున్న వ్యవహారాలు అట్లా అని, కానీ ఆయన ఐడియాలజీ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. నేను ఆయనతో మాట్లాడాను. అసలు ఆయన దగ్గరికి మేము ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, మా స్నేహితుడు ఒక ఆయన బొమ్మకు మురళి గారు, ఆయనని ఈయన విజేంద్ర ప్రసాద్ గారు తీస్తున్న ఒక సినిమాకి ప్రొడ్యూసర్గా ఆహ్వానించారు. అంబేద్కర్ సినిమా కదా, ఆయన నేపథ్యం కూడా అంబేద్కర్ ఐడియాలజీ మీదే సినిమాలు తీసిన నేపథ్యము. అందుకని ఆయన పిలిచినప్పుడు కొంతమందిని ఇంటలెక్చువల్ ఫోరం కింద ఒక 5-6 మందిని ఆయన తీసుకెళ్తున్నప్పుడు మమ్మల్ని కూడా పిలిచారు. నేను వెళ్ళాను, అటెండ్ అయ్యాను. దాదాపుగా 3 hours మాకు సినిమా స్టోరీ చెప్పారండి విజేంద్ర ప్రసాద్ గారు. చెప్తున్నప్పుడు ఒక అద్భుతమైన అంబేద్కర్ గారి వ్యక్తిత్వాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆయన చెప్తుంటేనే మాకు అంత బాగా కనిపించింది. ఆ చెప్తున్న క్రమంలో నిజం చెప్తున్నా, ఇంతవరకు దళిత వర్గాలు అంబేద్కర్ వర్గాలలో ఫోకస్కి కనపడని మాతా రమాబాయి యొక్క క్యారెక్టర్ని ఆయన అద్భుతంగా తీర్చిదిద్దారు. ఒక విమెన్ ఎట్లాగా హస్బెండ్ని అమాయకత్వంతోనూ చేస్తుంది అట్లా అన్న విషయాన్ని ఆయన చాలా గొప్పగా చెప్పారు. అంటే కష్ట సుఖాలలో ఎట్లుండాలి, లేదంటే ఏ రకంగా కష్ట సుఖాలు జనరల్గా అందరూ పంచుకుంటున్నదే. ఐడియాలజీని యాక్సెప్ట్ చేయడం కానివ్వండి, చాలా రేరుగా ఉంటుంది. ప్రోత్సహిస్తూ ఆయన దారి అంటే మ్యాక్సిమం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆమె ఎలా ప్రోత్సహించింది అనేది కాదు, ఆమె ఎలా అడ్డంకి కాలేదు అన్నదే చాలా గొప్ప విషయం. చాలా మంది ఎదుగుతున్న క్రమంలో అడ్డంకులే ఎక్కువ ఉంటాయి. అడ్డంకి కాకుండా, అంటే తన పిల్లల్ని పోగొట్టుకుంటూ తన కుటుంబాన్ని ఆమె కూడా చావుకు దగ్గర పడుతున్న క్రమంలో కూడా ఆయన ఒక ఉన్నతత్వానికి, ఆయన దేశ సేవకి, ఆయన చేస్తున్న సాక్రిఫైస్కి ఆమె సహకరించడమే ఒక పెద్ద దేశభక్తి, గొప్ప దేశభక్తి. ఆమె కన్నా మేము ఇచ్చిన అవార్డు కూడా సింబల్ ఆఫ్ సాక్రిఫైస్. అంతకన్నా సాక్రిఫైస్ని నేను ఎక్కడ చూడలేను. తనని తన కుటుంబాన్ని పోగొట్టుకుంటూ ఈ దేశానికి ఒక దార్శనికుడు, విజ్ఞానిని అందించిన ఆమె అందరికీ తల్లి అని నేను భావిస్తాను. సో ఆ రోజు స్టోరీ చెప్తున్నప్పుడు ఆయన అన్నారు, ఈ దేశంలో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలతో పాలించబడే ఈ దేశంలో ఈ ప్రజలు ఎవరు అని మనం ప్రశ్నించుకుంటే, ఇప్పుడు మనం చెప్తున్నాం మెజారిటీ ఆఫ్ హిందువులు ఉన్నాం, మెజారిటీ ఆఫ్ ముస్లిమ్సా, మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్సా, మెజారిటీ ఆఫ్ ఏ కాస్ట్ వాళ్ళు, ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. ఈ కేటగిరీలో ఏమున్నదంటే మెజారిటీ ఆఫ్ విమెన్ కూడా ఉంది. మోర్ దాన్ 50% ఇప్పుడు చెప్పాలంటే విమెన్ ఉంది. విమెన్ ఎక్కడ కూడా రూలింగ్లో లేదు. అది ఆయన కూడా బాధపడుతూ చెప్పారు, విమెన్ షుడ్ కమ్ ఇన్ టు ఎగ్జిస్ట్ ఫర్ ద రూలింగ్. అది ఎక్కడో 1-2 పేర్లు చెప్పుకోవడం కాదమ్మా, వాళ్ళ వర్క్ ఉంటుంది, సాక్రిఫైస్ ఉంటుంది. అలాగే వాళ్ళు రూలింగ్లోకి కూడా ఎక్కువ శాతం రావాలి. ఈ దేశము ఇప్పుడు మనం చూస్తున్నాము, ఎక్కడైనా ఉంటుందండి 12% ఉన్న ప్రజల కింద దేశపాలన ఉంటుందా? ఉండదు కదా. అంటే 85% ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలు కానివ్వండి, వారి కొరతలు కానివ్వండి, వారి బాధలు కానివ్వండి చెప్పడానికి, రిప్రజెంట్ చేయడానికి ఆ అడ్మినిస్ట్రేషన్లకి వాళ్ళే ఉండాలి. ఈ విషయాలు కూడా ఆయన డిస్కస్ చేస్తుంటే నేను ఆశ్చర్యపోయాను అనమాట. ఈ దేశంలో సతీ కానివ్వండి, ఇలాంటి పునర్వివాహాలు, అలాగే వితంతు వివాహాలు, బాల్య వివాహాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి పోయినాయి? మన నుంచి ముందు వచ్చినటువంటి ఆచారాలన్నీ కూడా రాజ్యాంగం ద్వారా, సంస్కర్తల ద్వారా మనం రూపుమాపుకున్నాం కదా. సో అట్లాంటి ఒక ఇది రావాలి అంటే విమెన్ అండ్ ఈ వర్గాలు కూడా పాలకులుగా రావాలి అన్న ఒక అద్భుతమైన మాటని ఆయన చెప్పారు. ఇవన్నీ ఆయన నోటికొచ్చిన మాటల్లాగా నాకు అనిపించలేదండి. ఎందుకంటే ఆయన కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు, జెరూసలేం వెళ్ళానని, అక్కడ ఆయన శిల్వ మోసినానని, తర్వాత ముస్లిం మతాల అంటే ప్రతి మతాన్ని గౌరవించే ఒక గొప్ప వ్యక్తిత్వం అయితే ఆయనలో నేను చూశానండి. చూసిన తర్వాత ఆయన వస్తే చాలా బాగుంటుందని నేను ఆశపడితే ఆయన వెంటనే ఒప్పుకున్నారు. ఆయన మాతా రమాబాయి అనగానే అప్పుడు నాకు మాతా రమాబాయి అక్కడ స్టేజ్ మీద కూడా చెప్పారు. ఆ సీన్స్ కూడా ఆయన చెప్పి, అంత గొప్ప ఆమె చిన్న ఆమె, అందరూ చెప్పినట్టేదో ఒంట్లో జబ్బు బట్టి చనిపోయిన ఆమె కాదండి, ఆమె రక్తాన్ని దారిపోసినంత గొప్ప వ్యక్తి అని చెప్పారు ఆయన. అది నాకు చాలా బాగా అద్భుతంగా నచ్చింది. కానీ అక్కడికి వచ్చాక స్టేజ్ మీద కూడా వారు ఇంత
నిజాలని ఎంత ధైర్యంగా ఎంత గొప్పగా చెప్పగలుగుతారు అని నేను అనుకోలేదు. ఆయన చెప్పారు, బట్ ఆయన చెప్పిన దాంట్లో 100% నిజాలు ఉన్నాయి. అందరిలో ఎందుకు మిక్స్డ్ కాంటెక్స్ట్ వస్తున్నాయి నాకు అర్థం కాలేదు. ఒకటే స్టేట్మెంట్ దాదాపు 2 రాష్ట్రాలను షేక్ చేసింది. మా పూర్వీకులు చేసిన తప్పుకు నేను క్షమాపణలు చేస్తున్నా, చెప్పరా నేను తప్పులు చేసినావు అని అన్నారు. సో సాధారణంగా ఎంత గొప్ప వ్యక్తితో ఉన్నా కూడా నిజాన్ని నిర్భయంగా ఈ రకంగా అయితే ఎవరు చెప్పరు. అది ఇంటెన్షనల్గా ఆ స్టేజ్ మీద ప్రిపేర్డ్గా కావాలని ఆయన చెప్పినట్ట, లేదంటే భావోద్వేగానికి గురై నిజాలు చెప్పాలి కాబట్టి ఒక వ్యక్తిగా అట్లా చెప్పినట్ట, లేదంటే ఏందనేది ఇప్పటికి చాలా మందికి కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో రత్న గారికి విజేంద్ర ప్రసాద్ గారికి ఏం సంబంధం, లేదంటే ఆ ట్రస్ట్కు ఆయన ఎలా వచ్చాడు, దీన్ని ఎట్లా క్లారిఫై చేస్తారు అని అంటే? అదే మీరు అన్నారు కదా, భావోద్వేగంతో చెప్పారా అంటే మనకు కనిపిస్తుంది ఆయన ఎన్నాళ్ళ నుంచో నాలో గూడు కట్టుకున్నటువంటి ఒక బాధ అని చెప్పారు. ఆయన జస్ట్ లైక్ దట్ వచ్చిన మాటలు కాదు, మాతో జరిగిన డిస్కషన్లో కూడా ఆయన మాట్లాడిన స్టేజ్ మీద చెప్పాలి కాబట్టి చెప్పినవి కావండి. ఆయన అంటూ కూడా ఈ అవకాశాన్ని నేను ఒక అవకాశంగా తీసుకొని నాలో ఉన్న విషయాలు చెప్తున్నాను. బట్ ఈ దేశంలో కొంత కుల వ్యవస్థతోటి అత్యధికమైన అత్యాచారాలు జరిగిన మాట వాస్తవం, జరుగుతున్న మాట కూడా వాస్తవం. చాలా సంస్కరణలు వచ్చాయి, కొంత సమానత్వం దగ్గరికి వచ్చాము. బట్ చాలామంది చెప్తూ ఉంటారు ఇక్కడ ఉందండి అన్టచబిలిటీ లేదు కదా అంటే, ఇప్పుడు మీతో నేను లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎంతమంది ఏ కులం వాళ్ళో తెలియదు, బట్ అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం, కలిసి ఉంటున్నాం. కానీ ఇంటర్నల్గా చూస్తే ఏవైతే 4 స్తంభాలు ఉన్నాయో ఈ దేశాన్ని ఏలుతున్న అడ్మినిస్ట్రేషన్లో, జ్యుడిషియరీ, లెజిస్లేటివ్, వీటన్నిటిలో కూడా మీడియా, వీటన్నిటిలో కూడా ఒక వర్గం లేదా ఒక స్థాయి ఉన్న వర్గం వాళ్ళే ఎక్కువ ఎందుకున్నారు. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు దాటిన ఈ క్రమంలో ఎలా ఉండగలుగుతున్నారు? ఇప్పుడు 1950లో రిజర్వేషన్స్ వస్తే, రిజర్వేషన్స్ తర్వాత చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, ఇన్నేళ్ళు అవసరమా రిజర్వేషన్స్ అని. ఇన్నేళ్ళు అవసరం లేదు కదా, మరి ఆ సమానత్వం కనపడలేదు, లేదా కొంతవరకన్నా కనపడలేదు, దగ్గర కూడా కనపడలేదు కదా.